మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? గూగుల్లో వెతికామక్క. అయినా అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు, ఇప్పుడు గంజి చూస్తావు అంతే. రండి, వెల్కమ్. ఇదే మన రేక్ ప్యాలెస్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే మన నివసించే పేదిల్లు. ఎలా ఉంది? ఇది ఇల్లేంట్రా? బామర్ది, నా క్యారెక్టర్ చంపేరా, నేను వెళ్ళిపో. క్యారెక్టర్ చంపేయడానికి దేవన్న టీవీ సీరియల్ ఒక గంట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ఇంతకీ అమ్మాయికి అడ్రస్ చెప్పావా? చెప్పాను వదిన, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటది. వెళ్ళిపోదాం. అదిగో కమాన్ కమాన్, ఏదో పని చేస్తూ ఉండండి. రే కిషోర్, పిల్లలు చదువు చెప్పు. ఏ అంటే ఆకలి, అంటే బతుకులు. బావా, ఇందులో పెట్రోల్ అయిపోయినట్టుంది బావా. అయ్యో, ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా? హాయ్ ఆంటీ. రామ్మా. ఇదా మీ ఇల్లు? ఏమా నమ్మడం లేదా? మేమంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా? ఏయ్, కామెడీ కామెడీ కామెడీ. మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు. పేదవాళ్ళు డ్రామాలు ఆడరు, కోటీశ్వర్లే ఆడతారు. మా తల్లి మీకోసం తెచ్చాను, తీసుకోండి. బట్టలు. ఏంటి అలా చూస్తున్నారు? బట్టలు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటి? ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా. అవునరా, జరి కూడా ఉంది చూడు. బాగుంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ బట్టలు చూసి ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి? మన ఇంట్లో పనులు పాత బట్ట వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఇగో చిరిగిపోయిన పాత బట్టలు. ఇది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కట్టుకో. ఇగో ఇది ప్రభు నైనతార పెళ్లికి కట్టుకో. ఇగో ఇది త్రిష పెళ్లికి కట్టుకో. ఇంత బాగుంది. ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో. చాలా సంతోషం అమ్మా, మేము ఇలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు. ఇది జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు. బాధపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ కోటీశ్వర్లు రానివ్వరు. మొదలు పెట్టింది. కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, సరైన బడి ఉండదు, తినడానికి తిండి ఉండదు. తిండంటే ఫుడ్డా? అవును, మేము రోజు పిజ్జాలు తింటాంగా. అదేమా, బన్ను బన్ను ముక్క. పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు. నీకు ఎలా అనిపించిందా? అవును, మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు, ఆయన ఏం చేస్తుంటారు? ఆ, ఆ, ఆయన ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు, అరటిపళ్ళు. పాపం దుర్మార్గుడా. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్రటి ఎండలో అమీర్పేటలోని యూసుఫ్గూడ బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అరటిపళ్ళు బండి తోస్తూ ఉంటాడు. అట్పండి చక్కెరకి 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి. బాబు బండి 28 రూపాయల సార్. 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే తీస్తాను సార్. 28కి ఇవ్వవా? 30 రూపాయలకు పైసా తక్కువైనా కుదరదండి. బుద్ధి లేదు, తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. టైం వాల్యూ తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా, మాట్లాడతాం. అలాగే సార్, అంత కోపడితే ఎలాగండి బాబు. ఏంట్రా ఈ డ్రెస్సు? పెళ్లి కొడుకులో తయారయ్యాం. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా, డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా? 10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదవా? ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం, మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్? ఆస్తిమురుడు, ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంటుగా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాలేదా? అవును సార్. అక్క, ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరిపోవడానికి ఇదేమన్నా ఆడి కారా, ఆటో కారా? కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్, అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది?
కిషోర్ మా బావ సూట్ లో ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా హాయ్ సత్య ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్కి వెళ్ళలేక రైతు బజార్కి వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? హాయ్ తాతయ్య. మీ నాన్నగారా? కాదు వాళ్ళ తాతగారు. మా నాన్నగారే. నాన్నగారండి ఆడి కార్లు అమీర్పేటలో అరటిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును, అరటిపల్లి బాగా పండిపోతాయి, రాలిపోతాయి. డాడీ ఇంటికి వెళ్ళాక వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్న వాళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుక్క ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అరటిపళ్ళ బిజినెస్ పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవును డాడీ. ఆ అమ్మాయా? అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య బతికించారు. కృష్ణ, ఒక్క నిమిషం డాడీ. కృష్ణ, మీ నాన్నగారేంటి సూటు బూట్ వేసుకొని లగడపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? మా నాన్నగారికి కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంకిస్తుంటాడు. ఎవరైనా? సుబ్బిరామరెడ్డి. అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనీర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్తాం. సరే నేను వెళ్తాను. నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్. ఏం చేస్తున్నారా? కోపం కంట్రోల్ అవటానికి యోగా చేస్తున్నాడు. ఏం చేసిన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. మీ అందరికి మెంటల్ వచ్చిందా? ఏం చేస్తున్నారు? అది కృష్ణకి అమ్మాయి నచ్చిందని. అడిగి నచ్చితే చాలా. ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాను నేను. అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? వాడి ప్రేమ కోసం నేను అరటిపళ్ళు అమ్ముకునే వాడినని చెప్పాడు. రేపు మిమ్మల్ని అందరినీ ఆకుకూరలు బజ్జులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు. ఆల్రెడీ వాడు అదే చెప్పాడు డాడీ. ఆయన నాటకాలు ఆడి మరీ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అంతా అందగత్తె కాదు. అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్యవంతరాలు అంతకన్నా కాదు. నాకున్న ఆస్తిని 10 రెట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది. అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ పిచ్చాకళ్ళని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది. భూమి 2 ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఈ ఇంటి కొడలు కాదు. డాడీ, ఆ అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ 2 ముక్కలు అవుతుంది. మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇంత డబ్బున మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసే ఒక్క మంచి పని గురించి చెప్పండి. చెప్పలేం, ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు. కానీ సత్య ఖచ్చితంగా రోజుకు ఒక్క మంచి పని చేస్తుంది. చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది. మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగని ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది. మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తను ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. అండ్ దాట్స్ ఫైనల్. ఏమండి మనం కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాదనకండి.
ప్లీజ్. కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది? అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా? హలో కృష్ణ, కబడ్డీ 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 సత్యం తీసుకొచ్చినా